హాయ్ ఫ్రెండ్స్, 2 కేజీలు చికెన్, 2 కేజీలు బోన్లెస్ చికెన్ పచ్చడికి అది ఎలా తయారు చేస్తానో చూపిస్తాను మీకు. రైట్, 6 కోళ్ళు కోసా అంటే సరిపోయింది, మాత్రం 4 కోళ్ళే కానీ క్వాలిటీ ఇది సిచ్యువేషన్ ఏంది అక్కడ అని దాంట్లో ఫోన్ చేసి ఆ సైడ్ రావడం లేదు. నేను కూడా వద్దామంటే కదా ఏడ అంత బాగా వద్దా బాగుందా? పిల్లలు ఆఫీస్లో పోతుందా? ఎంత టైం అవుతుంది? 10:40 అవుతుంది. ఎంత టైం ఇస్తానో చూస్తాం. ఓకే 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 ఓకే. ఎట్లా బండి మీద అవుతుందా? ఓకే. చిన్నోడు ఎందుకు వాళ్ళు బుల్లెట్ ఎక్కిస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళకి బుల్లెట్ అయిపోయి హైట్ సెట్ అవుతుంది. జర ఫిజిక్ పెరిగినాక మంచిగా జర ఫిజిక్ పెంచుకోను. జర తిని గట్టిగా తినడు ఏం లేదు కదా మనడు. అదే అవునవును, ఇక ఉంటుంది ఆ టైం అట్లాంటిది అన్న. మనం పోయినాము కానీ అంతే. ఇంకా వద్ద ఆరోగ్యం మంచిగా మంచిగా ఆమెకి కొంచెం పెద్ద సర్జరీ అని ఉండే. ఆమెకి కొంచెం లాడర్ ప్రాబ్లం ఉండే. అయితే అప్పుడు చాలా 3 నెలలు 4 నెలలు వెళ్ళిపోయింది. అప్పుడు చేయించింది, అప్పుడు డాక్టర్ చేసింది. ఇంకా అబ్బా కానీ అన్నీ అవునవును, చిన్న చెరువు. ఓకే ఓకే. ఓకే. అది కూడా వాళ్ళదేనా? అవును. చాలా అమీర్పూర్ ల్యాండ్ అంటేనే మొత్తం బఫర్ జోను, ఎఫ్టీఏలు ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి. వస్తున్నాయి కంప్లీట్. అవునవును. లేవు ఇది లేదు. అప్పటి నుంచి ఉన్నాయి చాలా చెరువులు ఉన్నాయి. అన్ని పోయినాయి అన్న. ఆయన పట్టణ చెరువుల దగ్గర ఉన్న చెరువు, పట్టణ చెరువు మీద ఉన్నది, బస్ స్టాండ్ పైన ఉన్న చెరువు మొత్తం కబ్జా చేసి పడేసారు. అమీర్పూర్ చెరువు కబ్జా అయిపోయింది. ఆ బిహెచ్ఎల్ వెనుక సైడ్ ఉన్న కొల్లూరు చెరువు కబ్జా అయిపోయింది. అన్ని కబ్జాలు అయిపోయినాయి మొత్తం. ఏడా ఇది అమీర్పూరా? అదే అదే ఇంకా పాప ఏది ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుందా? తెలియదునా? పాప కూడా యూఎస్లో కాలేజీలోనే జాబ్ వచ్చింది. టెంపర్ అయినా కాలేజీలో ఎవరికి రాదు. కన్సీన్కి వచ్చింది, చిన్నికి వచ్చింది.
20 hours ఉన్నది, మంచిగా చేస్తుంది. ఆ రెస్టారెంట్లో వచ్చింది అంటే కౌంటర్లో కూర్చోవాలి, రెస్టారెంట్ చూసుకోవాలి, అన్నీ చేయాలండి. చాలా మంది ఒక థ్యాంక్ యూ. అక్కడ వచ్చింది, కాలేజీలో వచ్చింది, మంచిగా హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఐ మీన్ నేను పైసల గురించి కాదు, టెన్షన్ కాదు. అక్కడ పోగానే దానికి టెన్షన్ ఉండకుండా ఒక వర్క్ చేస్తుంది, కాలేజ్ చేస్తుంది, స్టడీ నడుస్తుంది, షెడ్యూల్ అంతా బిజీ అయిపోయింది. రోజు అదే డాడీ బాగా బిజీ అయిపోయింది డాడీ షెడ్యూల్ అంటే నేను ఎందుకు చేస్తున్నావు అని రోజు చేయమని లేదు డాడీ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఇస్తే కంపల్సరీ చేయాలట, చేస్తేనే వాళ్ళకు బేస్ ఉంటుంది. అదే వీళ్ళ సీనియర్స్ ఉన్నారు కదా, సీనియర్స్ అదే టెన్షన్గా ఫీల్ అవుతుంటే ఏంటి నువ్వు వచ్చినావు, జాబ్ కొట్టినావు, జాబ్ ఎక్కినావు, జాబ్ లేదు ఏం లేదు ఇంకా తిరుగుతున్నావు అంటే నాకేం తెలుసు, నేను అప్లై అయితే ఇచ్చి నాకేం తెలుసు లేదంటే అదే డిసెంబర్లో అయితే క్రిటికల్. అయితే ఇప్పుడు అందరూ ట్రంప్ రావాలని చూస్తున్నాం, మనం ట్రంప్ వస్తేనే బెటర్ అని అంటున్నాం. మనం ట్రంప్ వస్తేనే బాగా చేస్తాడు, సెట్ చేస్తాడు వాడు. వాడు వెంటనే కరెక్ట్ అని అంటున్నాం. మనకి వీడు వచ్చినాక ఎకనామికల్గా చాలా బ్యాడ్ అయిపోయింది. న్యూసెన్స్ జాబ్స్ లేదు, మంచిగా చేసే వాళ్ళు కంపల్సరీ జాబ్ ఇస్తాడు వాడు. ట్రంప్ వాడు అదే కంపల్సరీ అంటే వాడు కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయి, వాడు మంచిగా అంటారు తెలుసా చాలామంది. అదే అదే డిసెంబర్లో రమ్మని చెప్పిన చిరికి డిసెంబర్లో వచ్చి నెల ఉండిపో మంచిగా రిలాక్స్. అక్కడ హాలిడేస్ ఉంటాయి, అప్పుడు అక్కడ ఉండదు, 2 నెలలు కాలేజ్ ఏమో డిసెంబర్ మొత్తం ఉండదు. నన్ను ఒక నెల ఉండిపోయినాను, నాకు కూడా బోర్ అయిపోయినాను డిసెంబర్. ఏం చేసాం మన మేమిద్దరం. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ఫోన్లు వచ్చినాయి, రోజు డైలీ మాట్లాడుకోవచ్చు, అది ఈజీగా అయిపోయింది. కానీ లేకపోతే ప్రాబ్లం కూడా చాలా. ఎంత మేడం? 140. దాని బెడ్రూమ్లో పోతే బెడ్రూమ్లోనే పోతుంది కదా. ఉన్నప్పుడేమో రోజు 2-3 సార్లు చూసి ఏం రాదా లేకపోతే నేను ఇండియాలోనే నేను 100% డిఫరెంట్ చేస్తాను. మంచి బిజినెస్ అన్న ఇక్కడ రాలేదు. నేనన్నా నా బిజినెస్ చూసుకోమంటే అది ఏం ఇంట్రెస్టింగ్ చేయలేదు. ఇప్పుడు నేనే మంచి బిజినెస్ చూసుకొని ఇచ్చేద్దాం. కోటి చేస్తే అయిపోయాయి. మంచి బిజినెస్ ఇస్తాను. అమ్మాయిలకి టెన్షన్ లేదు, అబ్బాయిల ఉంటేనే టెన్షన్ అవుతుంది. కానీ అమ్మాయిలకి టెన్షన్ లేదు. సెట్ అయితే కొంచెం ఏజ్ సడన్ ఏజ్ సెట్ అయిపోతే అది మీ పెంపకం మంచి సెట్ అవుతుంది. ఎందుకంటే సిస్టమేటిక్గా చెప్తాను. నెక్స్ట్ ఆఫీస్ వదలేదు సండే రేపు హాలిడే ఉంటుందమ్మా. ఎరగడనా ఇప్పుడు పాప ఏజ్ ఎంత? పాప ఏజ్ ఎంత? అన్నగారు 2 కేజీలు బోన్లెస్, 2 కేజీలు చికెన్. ఓకే మేడం గారికి జస్ట్ ఒక 1/2 కేజీ ఇచ్చేస్తా. మంచి మంచి సంబంధం బిజినెస్ ఉన్న వాళ్ళకి మంచి జాబ్ ఎంత మేడం? 30 కూడా
అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ ఉన్నాడు. అట్లా ఉంటుంది సార్. బెస్ట్ అది, అవి బెస్ట్. బెస్ట్ అవునా? ఏంది ఐటీయా? ఎందుకు అక్కడ కొట్టేసానమ్మా ఇది కూడా. అదే ఓకే. మీరు ఎంత కావాలన్నారు? 130 అంటే 120 ఫోన్ పే చేశాను కదా, 10 రూపాయలు అందులో తీసుకున్నాను. 130 రూపీస్. చికెన్ పచ్చడి అవును, మీరు 120కే కావాలన్నారు. 120 చేశారంటే 10 ఇందులో తీసుకోండి అని 100 కైంది ఇచ్చాను. మొత్తానికి 130 కొట్టేశారా? సారీ ఏం చిల్లర లేదు, తర్వాత ఇచ్చేది లేదు. చిల్లర లేదు. ఓకే ఓకే. నేను మీరు పైన 30 గానే కొడుతున్నాను. చెప్పండి సార్. అన్నా మా దోస్తులు ఇక్కడ ఏమంటాడు అన్న? మీకు చెరువు పక్కన మై గాడ్ కొనుక్కుంటున్నారా? ఏమైతే లేదు, ఆయన లేఅవుట్ లో ఉన్నాడు. 2-3 రోజులు అనుకుంటున్నా మాట్లాడదామని అవ్వట్లేదని ఇప్పుడు కూర్చున్నాం కదా. రైట్. 2 కేజీలు బోన్లెస్, 2 కేజీలు నార్మల్. వాళ్ళ బాధలు వర్ణాతీతం కదా. అది 30 ఏళ్ళ కింద కట్టుకున్న వాళ్ళు దీని మీద మీ స్పందన ఏందన్నా? అంటే వాళ్ళకి ఇప్పుడు బఫర్ జోను FTL కట్టనీయకుండా ఫస్టే కట్టడి చేసి ఉంటే బాగుండేది. కానీ మన అవినీతి ప్రపంచానికి, లంచగొండితనానికి మన దేశం ఇంకా ఎవరో ఒకరు కనీసం వచ్చి మధ్యాహ్నం చేస్తున్నారు. ఇప్పుడు బార్డర్లో మన మిలిటరీ వాళ్ళు చనిపోతూ ఉంటారు, సైనికులు. కానీ మనం ఏమంటాం, కనీసం ఇక్కడ సింపతి పడుతుంటాం తెలిసిన వారికి. తెలియని వాళ్ళు అది మంచే కదా, మనకు మంచి కోసము కొన్ని పోతున్నా కూడా మనం సహకరించాలి. కానీ జీవితం కదా ఇది కదా, జీవితం కదా. ఇప్పుడు అది కట్టుకున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీకి ఇవ్వాలంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే సజెషన్ అంటే ఆయన ఏదో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎవరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు ఉండేదానికి సిచ్యువేషన్ ఇప్పుడు ఆన్నే దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ ఒక 15 ఎకరాలు తీసుకొని వీళ్ళ పంచాయతీకి అంతా ఎంత అయినా కొనేసేయాల్సింది అంతే. మళ్ళీ మోమాట. అంతేగాని వీళ్ళు ఈడ ఉంటే యానో పటాన్ చెరువులు మేము ఈడగట్టామంటే సడన్గా వాడి జీవిత ఆదాయము, ఒక వ్యాపారం, ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఉండేటోడు. ఇప్పుడు స్టార్ట్ అయింది పురుగుంటాడు. ఇంకా ఎక్కువ స్టార్ట్ అయితే చాలా జనాలు హార్ట్ ఫెయిల్ అయితే చచ్చిపోతారు. ఎవడైనా కష్టపడి సంపాదించింది కొట్టుకొచ్చిన సొమ్ము. అది కాక చిన్న తరగతి వాళ్ళు కూలి నాలి కూరగాయలు అమ్ముకోను ఆకురా నాలాగా చికెన్ షాప్. మీది రెంటే కదా షాపు, సడన్ గా వచ్చేసి షాప్ మీకేసి కంటే మనకి ఎంత బాగుంటుంది. రెంట్ షాప్ అనుకుందాం, రెండు షాప్ చేస్తే నీ బిజినెస్ ఎక్కడ? దానికే బాధపడతాం. అదే సొంతంది అయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి తీసుకుంటారు, నీకు బిజినెస్ నడుస్తుంది. నేను తీసేయన్నాడు మున్సిపల్ వచ్చి షాప్ పెట్టు తీసేయన్నాడు, నేను కాలనీ అన్నాడు. ఈ సిచ్యువేషన్ ఏంది? ఏడబెట్టుకోవాలి, మనం బిజినెస్ ఏడ చేసుకోవాలి. ఈ గిరాకాడికి వస్తుందా? అంటే అట్లాంటి ఫ్యామిలీస్ ఉన్న ప్లేస్ మొత్తం అవునా, సర్వం ఇల్లు అన్నప్పుడు సర్వమే కదా. సర్వం ఊళ్ళో ఉంటే బయట కట్టుకుంటాడు. అంతే. మన జీవితము సగం భాగము జెంట్స్ బయట ఉంటే ఆడవాళ్ళు మాత్రం అంతా ఇంట్లోనే పాపం. యాన్న పోతే యాన్న బయట పనులు చేస్తున్నాడు.
ఎవడన్నా ఆఫీసర్ మా ఇంటి దగ్గర 200 కదా 60 లక్షలు పెట్టి కట్టుకున్నాడు ఆయన వృద్ధాప్య పింఛన్తో వచ్చిన పైసలతో 20 లక్షలు ఆయన 40 లక్షలు బయట నుంచి తెచ్చి కట్టుకున్నాడు. ఎవడన్నా వచ్చి నా ఇంటి దగ్గర వస్తే గ్యాస్ పెట్రోల్ పోసుకుంటే ఆన్లైన్ పట్టుకుంటాను చెప్పిస్తున్నాను. వచ్చిన ఆఫీసర్లను పట్టుకుంటాను నేను చచ్చిపోతే ఆలోచించాల్సింది నీకు ఏం చెప్పాలి అంటున్నాడా? లేదు అసలు సిచ్యువేషన్ బాగున్నది. కానీ ఇది కొంచెం లేదులే, అది ఆత్మహత్య చట్టరీత్యా నేరమే. నేరమే. కానీ ఆయన ఊహించకపోతే వీళ్ళు పకడ్బందీ చేసేస్తారు, జైల్లో వేయడము ఇట్లాంటివి చేస్తారు. అంతేగాని థ్రెట్ వస్తుంది. ఇప్పుడు సీఎం మంచివాడు అనేది పేరు తెచ్చుకోవాలి కానీ చెడువాడు అనేది పేరు తెచ్చుకోదు కదా. ఇది ఓకే, ఇది కట్టడం నేరమే. కానీ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అదే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్. ఎవరో ఒక అతను ఇందాకనే విన్నాను, నిన్ననే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంట. ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం ఎప్పుడో ఎంబడే మరుసటి రోజే నోటీస్ ఇచ్చేసిందంట, ఇట్లా కూల కొడుతున్నాం మీది అని. ఆ దరిదాపుల్లో అతను మళ్ళీ లోన్ కూడా వచ్చింది అతనికి. అంటే అతని బేసిక్ పర్పస్ రావచ్చు, అతని సొంతంగా ఇప్పుడు పర్సనల్ లోన్ వస్తుంది, సైట్ లోన్ వస్తుంది, రెండు తీసుకుంటాడు, తప్పు కాదు. కానీ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాని మీద బఫర్ జోన్ ఉన్నది, ఇక్కడ ఇవ్వబడుకున్నదని రెడ్ల పెద్ద బోర్డు పెట్టి. కానీ మన అభివృద్ధి ఇప్పుడు మీరు ఇందాక అన్నాం కదా, అంత సజావుగా నడిస్తే ఇప్పుడు భయపడతారు. ఇప్పుడు భయపడతారు. అంటే ఎవడో రావాలి కదనా, ఎవరో రావాలి. మరి అన్ని దానికి మనమే అడ్డం పడుతున్నాం. మంచి జరగాలంటాం, ఇంత ఉపన్యాసాలు అయితే చెప్తాం, కానీ ఆ మంచి జరిగేదానికి మనం పుల్లు వేస్తాం. ఇప్పుడు అతను మంచి చేయడానికి వచ్చాడబ్బా, ఇప్పుడు కానీ ఆడ అన్యాయమే, కానీ న్యాయం జరిగేటట్లు వాళ్ళని చెప్పాలి. కానీ మన జనం ఏంటంటే ఇంత కావాలని అంటే ఇంత కావాలంటారు వాళ్ళు. మనం అడిగామంటే అది పంచాయతీ. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది చెప్పండి. అంటే ఇంకా వీళ్ళు అదే కదా, కొన్ని మూసి సుందరీకరణ, పర్యాటకులకి వాసన రాకుండా, నీరు ఎప్పుడన్నా వస్తే అట్లా పోకుండా, అట్లా కొన్ని ఉంటాయి కదన్నా. ఇప్పుడున్న ప్లాన్స్ సెటప్ చేసి చట్టం తీసుకొస్తారు. ప్లస్ ఇంకా నీకు హైడ్రాని పెట్టిందే ఇంకా ఇదే పంచాయతీ. ఇప్పుడు చెబుతాడు కదన్నా ఎవరైనా, ఒరే ఇప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ఉందా, అప్పుడు వెళ్తాడు. రిజిస్ట్రేషన్ ఉందా, సరే ఇది ఏ జోన్ కిందకి వస్తుందో అడిగి సర్వం తెలుసుకుంటాడు. నష్టపోయిన వాడు ఎప్పుడైనా ఇప్పుడు చిన్న అనుభవం చెప్తాను. ఇప్పుడు అనుభవం కాదు అలా, ఇది 2 కేజీలు అయింది సైజు మీడియం సైజ్. అయితే ఇప్పుడు మన ఏది ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉన్నది పైన, అది ఏది చెరువే కదా, చెరువే దాన్ని ఏం చేయాలి. కానీ చెరువు చేశారు, పార్క్ చేశారు, పడిన వాటర్ అంతా దాంట్లోకి పోయేలా చేశారు. ఓకే, అది ఓకే. దాని పైన ఉన్నది FTL ఉన్నాయి కదా మన ల్యాండ్స్ అని కదా, పైన కదా, పైన కూడా అంతే. ఏం చేయాలి మనం? అవన్నీ కొట్టేస్తావా? నువ్వు కొట్టేయగలుగుతావా? కొట్టేస్తావా? నువ్వు ఏదో ఇప్పుడు అభినందించారు అంటే నీకు కనిపిస్తుంది ల్యాండ్ టక్ టక్ కొట్టేసి నువ్వు కొట్టేకి ఫస్ట్ కొట్టేయమని చెప్పు. కానీ అది ఓకే, ఇది ఇప్పుడు కాదు చేసేది, ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు వస్తున్నారు. కానీ అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంత జీవితాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలోకులను చేయడానికి ఇప్పుడు ఇప్పుడు అలజడి సృష్టించడం అయితే ట్రాన్స్ఫార్మర్స్ కావాలంట అపార్ట్మెంట్స్కి. మీరు సడన్గా ఒకేసారి ఒక అపార్ట్మెంట్కి ఎంత అవుతుంది? 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట, 3, 4 ఎంతో. సడన్గా కావాలంటే ఎలా? మీరు ఇంత టైం పెట్టుకొని దీనికి అవసరమా అనవసరమా ప్రతి దానికి ట్రాన్స్ఫర్ తీసుకుపోయి పెడితే ఏంటి పంచాయతీ? ఇదే గవర్నమెంట్ ఇచ్చింది అంటే మీరు దాంట్లో ఏమైనా కమిషనా ఏంది? ఇది వచ్చిన వాళ్ళంతా జనాల్ని ప్రశాంతంగా ఉంచనీయకుండా, జనాల్ని ప్రశాంతంగా ఉంచనీయకుండా ఏదో ఒకటి ఎవరో చేస్తా ఉంటారు. అక్కడ ఉచితం అని పెడతారు, అది ఏదో బాధ, ఏది మిగతా జనాన్ని అలా కొలవనం చేస్తారు. ఇదే పంచాయతీ. కానీ ఎవరికి రావన్నో వాళ్ళకి ఇస్తూ మనం పబ్లిక్ని ఎప్పుడు ఏదో ఒకటి మేలుకోల్పోవాలని చేస్తారో, లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని చేస్తారు. మరి ప్రశాంతంగా ఉంచని
వాళ్ళ మంత్రులే మంచి పని. కాదు, వాళ్ళ మంత్రులు కూడా పరిశ్రమలు ఇప్పుడు తెలుసా నీకు? రోడ్డు మీద తిరగలేకపోతారు ఇప్పుడు కదా, అవునా కదా? సీఎం అంటే సెక్యూరిటీలో పోతాడు వస్తాడు, మంత్రులకు అందరూ అంత పెద్ద సెక్యూరిటీ ఇవ్వాలని ఏం లేదు కదా. ఆయన మా మాట ఏంటంటే వీళ్ళు ఉన్నారులే ఇంకోసం బయటికి రారులే ఇప్పుడు వాళ్ళు కూడా తప్పు. నేను మొన్న సీదరావు మాట్లాడుతుంది ఒప్పలు తప్పులు చెప్తుంది, అది అట్లా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని. ఈ మాదాపూర్లోనో ఎన్నో పార్కు ఇప్పుడు ఒక ఇప్పుడు వెంచర్ చేసినప్పుడు పార్కుల కోసం అని ఇస్తారు ఇంత సైటు అని, అది 2000 గజాలు 3000 గజాలు వదిలేసి మిగతా చేయాలి. అది కూడా అనుకుంటున్నాను. అది కూడా ఏం చేశారు వీళ్ళు, కొంత ప్రైవేట్ వ్యక్తులు అమ్మ ఖాళీ ఉంది అని కనబడింది వీళ్ళకి, పోయి షెటిల్లు ఏదో వేసేసి దాన్ని మంచిగా బిజినెస్గా ఎవడో గవర్నమెంట్ అని చెప్తున్నాడు కానీ ఇంకా లంచాలు తినే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాడికి వీడికి ఇచ్చేసి 1,00,000 2 లక్షలు సంవత్సరానికి వీడైతే మంచిగా పార్టీలు షెటిల్లు వీటిలు వేసి మంచిగా పంచాయతీ నడిపిస్తున్నాడు వీడు. అన్న సార్ హైడ్రా స్టార్ట్ అయినాక ఎంతమంది గన్మెన్లు పెరిగారు, ఆయన ఆపోజిట్ ఇల్లు మాది. కానీ ఆయన ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఇప్పుడు గన్ను పట్టుకొని ఏ నైట్ అసలు నిమిషం లేకుండా కదలకుండా ఇంటి కింద గన్ను ఒక మనిషి మామూలు కనిపించకపోతుంటే అలాంటి గన్ను చేత పట్టుకొని ఇదో అతను నేను బండి పోతుంటే ఇలా చూస్తున్నాడు మనకే రోడ్డు మీద పోతుంటే మేము ఏదో మాట్లాడుకుంటే దగ్గర వెళ్ళిపోతున్నాము. వాళ్ళు మంచి పేరు ఉంది కానీ వాళ్ళకి దగ్గరకి తెలుసు ఎలాంటి వాళ్ళు ఇంత గలీజ్ వాళ్ళు అంటే అంత గలీజ్ వాళ్ళు, కండిష్ వాళ్ళు అంటే ప్రతి దారం బండి కూరగాయల దగ్గర ప్రతి దగ్గర నిజాయితీ పరుడు ఎప్పుడైనా ఉంటాడన్న అన్న, నిజాయితీ పరుడు ఎప్పుడైనా ఉంటాడు. ఆయన అవినీతి పరుడు కాదు, వాళ్ళ డ్రైవరే చెప్పారు. అట్లాంటి వాళ్ళు నిజాయితీగా ఉంటారు. అంటే మరీ బాగా మామూలు వాళ్ళ కన్నా మరీ పోసి చేసి చేసి ఇంటి బట్టలు కానీ వాళ్ళు హాఫ్ కేజీ చికెన్ పంపిస్తారు. డ్రైవర్ కూడా మామూలు పేరు బాగా లేడీస్ ఉంటారు కదా అంతే వాళ్ళు లేడీస్లో అనగారు ఎంత చాలా కేజా నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. నేను అయిపోయింది చేస్తే ఎందుకంటే పెట్టాల్సింది మళ్ళీ మధ్యాహ్నం దానికే కానీ పిల్లలు ఎంత సుఖమైన జీవితం నడుస్తుందన్నా, పిల్లలకి అన్నీ పెడతా ఉన్నాం. మనకు చిన్న ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు తింటే మా ఎక్కువ నేను ఇదే కాదు. మనం ఎంత కష్టపడతాం అంత కష్టపడి పిల్లలు సుఖంగా ఉండాలి, మనకన్నా ఎత్తుకు ఎదగాలి. కష్టపడని ఇట్లే ఇప్పుడే 3 పూటలు అయ్యో నా కొడుకు చికెన్ తింటే చాలు చికెన్ అడిగేవా ఓ అన్న లెక్సే కదా అన్నీ పాడు కూడా మిఠాయి మాంసమేనా వస్తుంది వస్తుంది వేస్తాడు చేస్తాడు ఇంటికి వస్తుంది డైరెక్ట్గా. అన్నగారు ఇది 600కి వేసేద్దాం. ఇది మన మర్యాద ఉండాలి కదా, నువ్వు వేసేస్తావు 600 అంటే 100 గ్రామ్ 150 గ్రాములు ఎక్కువైంది అంటే ఇదో ఇదో ఇది మన గిఫ్ట్ 600 అదో 1000. రేవంత్ రెడ్డి గారు గుంజుకొని ఇస్తారు ఈ పైసలు. ఇప్పుడు నీకు చిన్నది దుర్గం చెరువు చుట్టుపక్కల FTL ఉన్నాయా బఫర్ జోన్ అని చెప్పు. దుర్గం చెరువు పక్కన ఉన్నాయని చెప్పు, కంపెనీస్ అన్ని చెప్పు. ఇప్పుడు ఆడ గవర్నమెంట్ కూడా కట్టింది కదా డబుల్ బెడ్. దుర్గం చెరువు కాడ FTL ఉన్నాయా లేక బఫర్ జోన్ అయితే పక్కా బఫర్ జోనే, దాని పక్కన ఉన్న బిల్డింగ్ బఫర్ జోన్ ఉన్నాయి. FTL లో కూడా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి సిటీ మొత్తం. ఇది పక్కకు ఆలోచించుకుంటాడు. ఇది తెల్లపూట అలియన్స్ ప్లేస్ ఉంది కదా, పక్కకు మొత్తం చెరువే. దాని పక్కన అదే మా ఫ్రెండ్ అక్కడ ఉంటుంది, అదే అలియన్స్ ప్లేస్ అంటే డౌట్ వస్తుంది. పెద్దది 2012 కడుతున్నారు, ఇప్పుడు కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. దాని పరిస్థితి అదొకటి. పెద్ద పెద్ద 40 floors ది
12 బ్లాక్లు అవి మరి దాని డ్రై ఏరియా వాళ్ళు కూడా అక్కడ కొన్ని తూములను పూర్చేసి మొత్తం ఫిల్ చేసి కడుతున్నారు కానీ స్టార్ట్ అన్న ఇక్కడ హెచ్ చేసినట్టు బ్లాక్లో ఉంటారు ఆయన 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారంట దానికి. పెద్దది గేటెడ్ కట్టడానికి. అది అదే చెరువేనా అది ఏదో తెలియదు కానీ అడిగి పోతే మాత్రం పీస్గా గ్రీనరీ అయి ఉన్నాడు. అదే పంచాయతీ ఉంటుంది అది ఎంత. ఏమో డౌటే ఉంది అదే. నేను ఒక 10 సంవత్సరాల క్రితం పోయినా. పెద్ద బిలియనియర్స్ బిల్డర్స్ అంతా బిల్డర్స్ పెద్ద కన్స్ట్రక్షన్ సెంట్రల్